Hello guys, welcome to my channel. Mission Naveen Takis. Match number 6 KKR వర్సెస్ SRH. టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న కేకేఆర్ అంటే కోల్కతా రహానే తన ఫీల్డింగ్ యూనిట్, తన బ్యాటింగ్ యూనిట్, తన బౌలింగ్ యూనిట్ చాలా స్ట్రాంగ్ గా ఉంది నిజంగా చెప్పాలంటే కోల్కతాకి. అండ్ కోల్కతా తన గ్రౌండ్ అంటే వాళ్ళ గ్రౌండ్ కావడం వల్ల వాళ్ళకి ఎక్కువగా ఇంకా తెలుసు ఆ పిచ్ ప్రభావం, ఆ పిచ్ స్వభావం ఎట్లా ఉంటుంది అనేది. సో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఫీల్డింగ్ తీసుకున్నారు, చేజింగ్ బాగా చేయొచ్చు అనుకున్నారు. బట్ కోల్కతా వాళ్ళు పెట్టుకున్న ఒక వాళ్ళ ధైర్యాన్ని మొత్తం దెబ్బకు పడగొట్టేశారు. స్టార్టింగ్ లో దిగిన ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ కోత కోసారు. 83 రన్స్ 84 రన్స్ కొట్టారు ఇద్దరు కలిసి. ఆల్మోస్ట్ 90 రన్స్ దగ్గర అనుకుంటా అవుట్ అయిపోయాడు. సో 90 రన్స్ దగ్గర పార్ట్నర్షిప్ బ్రేక్ అయినట్టుంది. ఒకటి ట్రావిస్ హెడ్ 41 రన్స్ దగ్గర 46 రన్స్ దగ్గర అవుట్ అయ్యాడు. తర్వాత వన్ డౌన్ దిగిన కిషన్ 14 రన్స్ కొట్టి అవుట్ అయ్యాడు. కానీ క్రీజ్ లో మాత్రం అభిషేక్ శర్మ అలానే ఉన్నాడు. ఇషాన్ కిషన్ అవుట్ అవ్వగానే అభిషేక్ శర్మ కూడా అవుట్ అయిపోయాడు 48 రన్స్ దగ్గర. ఒక్కరిది కూడా హాఫ్ సెంచరీ కాలే ఎస్ఆర్హెచ్ వాళ్ళు. అయింది క్లాస్ అంది హాఫ్ సెంచరీ అయింది. ఎందుకంటే ఇషాన్ కిషన్ అవుట్ అవ్వగానే నెక్స్ట్ దిగింది క్లాసన్. క్లాసన్ తర్వాత అనికేత్ వర్మ వచ్చాడు. అనికేత్ వర్మ ఎక్కువసేపు లేడు, నిలబడలేదు, వచ్చినట్టు వెళ్ళిపోయాడు ఒక రన్ కొట్టేసి. క్లాసన్ ఆడిన ఇన్నింగ్స్, అలాగే మన నితీష్ కుమార్ రెడ్డి వీళ్ళిద్దరు కలిసి ఆడిన ఇన్నింగ్స్, వీళ్ళిద్దరి మధ్య వచ్చిన పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో అది ఎస్ఆర్హెచ్ ను 226 రన్స్ వరకు తీసుకెళ్లింది అనమాట. సో అది ఒక ఫైటింగ్ చేసే అంటే ఫైటింగ్ చేయడానికి వాళ్ళ బౌలర్స్ అందరూ కూడా కొంచెం హోప్ ఇచ్చిన స్కోర్ అనమాట. అంత టార్గెట్ అనమాట. అంత బాగా అనిపించింది. బౌలింగ్ యూనిట్ ఎస్ఆర్హెచ్ లో అట్లా ఉంది అనుకున్నాం. అందులో కేకేఆర్ బ్యాటింగ్ కూడా డిస్ట్రక్టివ్ బ్యాటింగ్ ఉంది. ఓపెనింగ్ వచ్చిన ఫిన్నాలన్ తో కలిపి చూసుకుంటే అలెన్, రహానే, మన గ్రీన్, తర్వాత రఘువంశనా సూర్యవంశి రఘువంశి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటది. సరే. సో యాంక్రిస్ రఘువంశి, సో అతను కూడా మంచి పర్ఫార్మెన్స్ చేశాడు. ఫస్ట్ మ్యాచ్ ఆఫెన్స్ చేశాడు, సెకండ్ మ్యాచ్ కూడా ఆఫెన్స్ చేశాడు. ఫస్ట్ బ్యాటింగ్ అయితే వీళ్ళు బాగా చేశారు. అంటే కొంచెంసేపు వికెట్లు దడ పడ్డాయి అనమాట కోల్కతాకు. కంఫర్టబుల్ గా వాళ్ళకు బాగా వికెట్లు రావడంతో స్కోరు, నెట్ రన్ రేటు తగ్గింది. స్కోరు అలాగే వాళ్ళు కొట్టే రన్స్ కూడా తగ్గిపోయింది కొద్దిసేపు. ఆల్మోస్ట్ కొన్ని ఓవర్ల వరకు బౌండరీ లేదు, అంత స్ట్రగుల్ అయ్యారు. తర్వాత మెల్లగా ఆ పిచ్చు స్వభావము బౌలింగ్ వాళ్ళకి బాగా వర్కౌట్ అవుతుంది అని చెప్పి వీళ్ళిద్దరు మన క్లాసన్ అలాగే కాటేరమ్మ కొడుకు క్లాసన్ అలాగే నితీష్ కుమార్ రెడ్డి ఇద్దరు కలిసి బిల్డ్ చేసిన ఇన్నింగ్స్ ఏదైతే ఉందో ఎస్ఆర్హెచ్ కి హోప్ వచ్చేలా చేసింది అనమాట. 206 రన్స్ వరకు పోయాడు. నితీష్ కుమార్ రెడ్డి ఇక్కడ చాలా మెచ్చుకోవాలి. క్లాసన్ హాఫ్ సెంచరీ చేశాడు. నితీష్ కుమార్ రెడ్డి 39 రన్స్ దగ్గర అవుట్ అయ్యాడు. అలాగే నెక్స్ట్ సెకండ్ బ్యాటింగ్ దిగిన కోల్కతా మాత్రం బ్యాటింగ్ యూనిట్ బాగుంది, బాగా స్ట్రాంగ్ ఉంది అనుకున్నా గానీ, బట్ ఫిన్నెలను ఫస్ట్ ఓవర్ లోనే 25 రన్స్ కొట్టాడు. కొట్టాడు అయ్యా నిజంగా. 2 సిక్స్లు 3 ఫోర్లు మామూలు కొట్ల. ఒక సింగిల్ రహాన్ ఇచ్చాడు. నాకైతే భలే అనిపించింది. అక్కడ నుంచి ఇన్నింగ్స్ ఎక్కడికి వెళ్ళిపోతా అనుకున్నా. బట్ సెకండ్ ఓవర్ లో సెకండ్ బాల్ అవుట్ అయిపోయాడు ఫిన్నెలను. అది కూడా బౌలర్ చేతికి ఇచ్చాడు. కాటన్ బౌల్డ్ అయ్యాడు అనమాట. సో తర్వాత నెక్స్ట్ ఇంకొకరు వచ్చినారు, మన రఘువంశి. ఆ రఘువంశి వచ్చి చాలా సేపు ఉన్నాడు, స్టిక్ అయిపోయాడు. బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీ అని చెప్పాలి. ఫస్ట్ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ, సెకండ్ మ్యాచ్ కూడా హాఫ్ సెంచరీ చేశాడు. మళ్ళీ రహానే కొద్దిసేపటికి అవుట్ అయిపోయాడు, ఎక్కువసేపు లేడు. వీళ్ళవి ఇక్కడి నుంచి స్ట్రగుల్ మొదలైంది. తర్వాత వచ్చిన గ్రీన్ కావచ్చు, గ్రీన్ అండ్ రఘువంశి మధ్యన పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతున్న టైంలో వచ్చిన వెంటనే గ్రీన్ ఎక్కువసేపు లేకుండా వాళ్ళిద్దరి మధ్య వచ్చిన రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ ఉంటాయి కదా. సో రన్ తీయడానికి పరిగెట్టినప్పుడు వాళ్ళిద్దరి మధ్యన వచ్చిన మిస్కమ్యూనికేషన్ వల్ల రన్అట్ అయ్యాడు. సో గ్రీన్ అటెంచి వెళ్ళిపోయాడు అవుట్ అయిపోయి. నెక్స్ట్ ఒక్కొక్కరు వచ్చినట్టు మన ఏమంటారు వైస్ కెప్టెన్ రింకు సింగ్ ఇంకా కొంతమంది ఉన్నారు. వచ్చిన ప్రతి వాళ్ళు కూడా పెద్దగా పర్ఫామ్ చేయలేదు అనిపించింది. ఉన్నంతసేపు రఘువంశీ ఎక్కువసేపు ఇన్నింగ్స్ ఆడడానికి ట్రై చేశాడు. 160 వరకు వచ్చి ఆల్మోస్ట్ ఆల్అౌట్ అయిపోయారు అనమాట. అంతే, ఆల్మోస్ట్ ఆల్అౌట్ అయిపోయారు. ఇంకా అంతే, అక్కడ అవకాశమే లేదు. కోల్కతా సైడ్ వచ్చేసి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది ముజర్బానీ, 4 వికెట్లతో ఉన్నాడు అనమాట. అలాగే మనకు ఇటు సైడ్ వచ్చేసి నితీష్ కుమార్ రెడ్డి 2 వికెట్లు తీశాడు, అలాగే 39 రన్స్ కొట్టాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ నితీష్ కుమార్ రెడ్డికి ఇచ్చారు. ముజర్బానీ కొత్తగా వచ్చినప్పటికీ మంచిగా తన పర్ఫార్మెన్స్ అయితే స్టాండర్డ్ గా చేయగలిగాడు అనమాట. బాగా అనిపించింది. సో కోల్కతా సైడ్ చూసుకుంటే బ్యాటింగ్ నిజంగా కొంచెం డిస్ట్రాక్ట్ అయిపోయి మొత్తం తుస్ అయిపోయింది అనమాట. కోల్కతా పెద్దగా పర్ఫామ్ చేయలేకపోయింది. 160 కంటే చాలా దారుణంగా ఫెయిల్ అయిపోయినట్టు నిజంగా. చాలా రన్స్ చాలా డిఫరెన్స్ ఉంది. నెట్ రన్ రేట్ కూడా ఎక్కువ మైనస్ అయిపోయి ఉంటుంది. సెకండ్ మ్యాచ్ ఇది. వరుసగా 2వ మ్యాచ్ ఓడిపోయారు కోల్కతా. ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయారు ఆర్సీబీతో, ఇప్పుడు సెకండ్ మ్యాచ్ కోల్కతాతో గెలిచారనమాట. ఫస్ట్ బ్యాటింగ్ అయినా స్కోర్ ఎక్కువ కొట్టారు కాబట్టి, బౌలింగ్ మీద నమ్మకం పెట్టారు కాబట్టి, జయదేవ్ ఉనత్కత్ కావచ్చు, మిగతా బౌలర్స్ కావచ్చు, వచ్చిన ప్రతి ఒక్కరు, శివాంగ్ కూడా బౌలింగ్ బాగా వేశాడు. సో ప్రతి ఒక్కరు, హర్ష్ దుబే,
వీళ్ళు ప్రతి ఒక్కరు బౌలింగ్ బాగా వేసి బౌలింగ్ యూనిట్ లో కొంచెం సక్సెస్ రేట్ సాధించారు కాబట్టి ఇవాళ మ్యాచ్ విన్ అయ్యారు. లేకపోతే కొంచెం చాలా కష్టంగా ఉండేది, ఈ మ్యాచ్ కూడా పోయేది అనమాట. ఎస్ఆర్హెచ్ది పర్లేదు అనిపించింది. మరీ చెత్త బౌలింగ్ ఉంది అనుకున్నా కానీ పర్లేదు, ఒక రంగా నిలబెట్టారు. మరి నితీష్ కుమార్ రెడ్డి గురించి మాట్లాడుకుంటే నితీష్ కుమార్ రెడ్డి మన తెలుగు వాళ్ళ ప్రౌడ్ అని చెప్పాలి. తక్కువ ఏజ్ లో మూడు ఫార్మాట్స్ లో ఎంట్రీ ఇచ్చిన ఒక యంగ్ ప్లేయర్ అనమాట. అది కూడా ఇలాంటి ప్లేయర్స్ కి మనం చాలా చాలా సపోర్ట్ గా ఉంటాం. అలాగే ఇతను చూసిన తర్వాత చాలా మంది హోప్ కూడా వచ్చి ఉంటాయి తెలుగు వాళ్ళకి కూడా. చాలా మందికి నెక్స్ట్ కూడా మనం కూడా అవకాశాలు మనకు కూడా అవకాశాలు వస్తాయి, మనం కూడా ఇట్లా పోరాడొచ్చు, మనం కూడా ఇలా ట్రై చేయొచ్చు అని చెప్పి చాలా మంది అనుకుంటారు. బట్ తీసుకున్న తర్వాత పెద్దగా పర్ఫార్మెన్స్ ఎక్కడ కూడా స్ట్రాంగ్ తనదైన ఒక ముద్ర అనేది వేయలేకపోయాడు ఏ మ్యాచ్ లో కూడా. బట్ ఎస్ఆర్హెచ్ లో అది కూడా ఎస్ఆర్హెచ్ లో ఆడిన మ్యాచ్ వల్లనే తనకి ఇంట్రెస్ట్ దొరికాయి ఇంటర్నేషనల్ గా. బట్ ఎస్ఆర్హెచ్ లో కూడా పెద్దగా పర్ఫార్మెన్స్ లేదు, లాస్ట్ ఇయర్ కూడా అంతగా పెద్దగా ఏం ఆడలేదు. మరి ఈసారి ఆడతాడా ఏమన్నా చూద్దాం అనుకున్నాం. బౌలింగ్ లో కొంచెం చేంజ్ చేసుకున్నాడు, బ్యాటింగ్ కొంచెం బాగా ఆడాడు అనిపించింది. ఇలానే కంటిన్యూ చేసి మళ్ళీ కంటిన్యూస్ గా మళ్ళీ ఇంటర్నేషనల్స్ లో కూడా మంచి మంచి నాక్స్ ఆడి తెలుగు వాళ్ళకు మంచి గుర్తింపు తేవాలి, ఇంకొంచెం హోప్ నమ్మకం ఇవ్వాలి అని నేను కోరుకుంటున్నా. సో హోప్ ఫర్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్ టు ఎస్ఆర్హెచ్ టీమ్ అండ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్. అందరూ హ్యాపీ అనుకుంటారు ఈనాడు మ్యాచ్ తో. సో మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, అలా కామెంట్ కూడా చేసేయండి. మాట్లాడుకుందాం. పక్కన ఉన్న గంట మాత్రం గట్టి కొడేసి పెట్టేసుకోండి. నా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ దగ్గరకు వచ్చేస్తాయి. లవ్ యూ ఆల్, బాయ్.